సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయం చేయాలని లేకపోతే ఇష్టానుసారం పాలన వదిలేసి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒక జర్నలిస్ట్గా మతం విషయంలో కానీ, అలాగే దేవుడి విషయంలో కానీ, ధర్మం విషయంలో కానీ, అలాగే పురాణాలు వేదాల విషయంలో కానీ నాకు కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం అయితే నన్ను అత్యంత స్ఫూర్తిగా అనిపించింది. ఎందుకు అనిపించింది? ఆయన చెప్పిన విషయాలు అంటే ఎక్కడ మతం గురించి, ఇతర మతాల గురించి మాట్లాడకుండా హిందువుల యొక్క ఐక్యత గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రోజు రోజు మనం ఇంట్లో దండం పెట్టుకుంటాం, లేకపోతే మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ దండం పెట్టుకుంటారు, ఒక ధర్మం పాటిస్తాం. హైందవ ధర్మం అంటేనే వేదాల నుంచి కానీ, లేకపోతే పురాణాల నుంచి కానీ మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్న ఒక ధర్మం. దేవుడికి దండం పెట్టుకుంటే, లేకపోతే ఒక రాయికి దండం పెట్టుకున్నా, లేకపోతే ఒక చెట్టుకు దండం పెట్టుకున్నా, ఏం దండం పెట్టుకున్నా మనల్ని రక్షిస్తాయి. మనకు ఒక బలం, ఆత్మ బలం అని చెప్పడానికి మాత్రమే హిందూ ధర్మం ఉంది. మనం రోజువారీ కొంత డబ్బు వెచ్చించి మరీ పూజలు చేస్తాం, మొక్కుతాం. ఒక ఆత్మ బలం, నాకు నువ్వు దేవుడా రక్షించు, నువ్వు నా వెంటుండు, నాకు ఒక ఆత్మ బలం ఇవ్వు, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని మనం కోరుకుంటాం. కానీ అదే దేవుడికి, అంటే మనం పూజలు చేస్తున్న దేవుడికి ఏదైనా అవమానం కానీ, మన దేవుడిని అవమానించి అవహేళన చేసి అపహాస్యం చేస్తున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడం? హిందువుగా నువ్వు ఎందుకు మాట్లాడవు? అసలు నువ్వు ఇన్ని పూజలు చేస్తావు కదా, మరి పూజలు మానేసే. ఎందుకు ఇటు పూజలు చేస్తావు, ఇటు వేదాలు నమ్ముతావు, ఇటు పురాణాలు నమ్ముతావు, ఇటు ధర్మాన్ని నమ్ముతావు. దేవుడిచ్చిన ధర్మం మంచిగా బతకాలి, అందరిని మంచిగా చూసుకోవాలి, 10 మంది బాగుండాలి అని నువ్వు బలంగా కోరుకుంటావు. కానీ అదే ధర్మం విషయంలో నువ్వు ఏదైనా తేడా జరిగితే మాత్రం ఎందుకు స్పందించవు? ఈ దేశంలో 75% నుంచి 80% మంది హిందువులుగా ఉన్నారు. హిందూ ధర్మాన్ని అయితే పాటిస్తున్నారు. తరతరాలుగా పూర్వీకుల నుంచి వస్తుంది. దాన్ని ఎవరైనా ఇతరులు ఎప్పుడైనా సరే మనల్ని అవహేళన కానీ, అపహాస్యం కానీ చేస్తున్నప్పుడు, నువ్వు పాటించే ధర్మం మీద రకరకాల సెటైరికల్స్ వేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడవు? నీకు ఏమైంది? అసలు ధర్మం, అంత సనాతన ధర్మాన్ని నువ్వు పాటించి మన పూజలు మనం చేసుకుంటుంటే వచ్చే ఇబ్బంది ఏంటి? దాన్ని మనల్ని కావాలని అపహాస్యం చేయడం ఎందుకు అనేది ఆయన బాధ. లిటరల్గా చెప్పాలంటే ఇది ఆయన బాధ. ఎందుకు హిందువుల్లో ఐక్యత రాదు? మనం ఎక్కువ మంది మేజర్ పార్ట్గా ఉన్నాం మన ఈ దేశంలో. మన యొక్క మతం మీద దాడి చేస్తున్నప్పుడు కానీ, మతం రాముడి విషయంలో కానీ, ఇతర దేవతల విషయంలో కానీ, మనం పూజించే దేవుళ్ళని ఇతరులు ఎప్పుడైనా అవమానం చేస్తుంటే మనందరం ఎందుకు ఐక్యంగా పోరాడడం? దీని గురించి ఖచ్చితంగా ఒక బోర్డు ఉండాలి. అంటే ఒక దేశం మొత్తంలో ఎక్కడైనా మన హిందూ దేవతలకు కానీ, దేవుళ్ళకి కానీ అవమానం జరిగినప్పుడు, లేకపోతే మన యొక్క నమ్మే ధర్మాలకు, సిద్ధాంతాలకు, అలాగే హైందవ పురాణాలకు కానీ, దాని నుంచి వచ్చిన స్ఫూర్తికి కానీ విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా ఒక బోర్డు ఉంటే మంచిది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా స్పందించే కన్నా ఒక బోర్డు చెప్పిన దాన్ని, ఒక బోర్డు ప్రతి విషయాన్ని కూడా ఒక బోర్డు చూసుకోవడం ద్వారా, పరిశీలన చేయడం ద్వారా ఒక మంచి మేలు జరుగుతుంది. దాని నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ హిందువులందరూ పాటిస్తే బాగుంటుంది అని ఆయన అభిప్రాయం. దీనికి ఎక్కడా మతాల ఆపాదన లేదు. ఎక్కడ ఇతర అన్యమతాలను తిట్టడం కానీ, అన్యమతాల్లోని ధర్మాన్ని తిట్టడం కానీ ఆయన ఎక్కడా చేయలేదు. నాకు కలుగుతున్న ఆవేదనను, హిందువులు ఎందుకు ఐక్యంగా ఉండడం లేదు ఈ దేశంలో ఏదైనా జరుగుతున్నప్పుడు హిందువులంతా ఒక తాటిపైకి రావాలి కదా అనేది ఆయన అభిమతం. అది మంచిదే. ఆయన నమ్ముతున్నారు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని నమ్ముతున్నారు. దానికి రకరకాల ఆపాదనలు సోషల్ మీడియాలో. ఆయన పాలన చేయమంటే హిందూ ధర్మం గురించి పాలన ఎక్కడ ఆగిపోయింది చెప్పండి. కుంకి ఏనుగులను తీసుకొస్తే దాని మీద కూడా కామెంట్స్. నువ్వు ఏనుగులను తీసుకురావడానికి కాదు, జింకలను తీసుకురావడానికి కాదు. ఒక్కసారి పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు జిల్లా మొత్తం ఆ బోర్డర్కి వెళ్ళి రైతుల యొక్క ఆవేదన వినండి. ఒక ఏనుగుల గుంపు వచ్చి దాడి చేస్తుంటే వాళ్ళు పరుగులు తీసి ప్రాణాలు అరచేతులు పట్టుకొని పంటంతా, అప్పటి వరకు కాపాడుకున్న పంటంతా నాశనం అయిపోతే వాళ్ళు పడే ఆవేదనను వినండి. ఏనుగుల సమస్య చిన్న సమస్య కాదు, మనకి చూడడానికి చిన్న సమస్యలా ఉంటుంది. కుంకి ఏనుగులను తెచ్చారు. కుంకి ఏనుగులు తేవడం అనేది చాలా గొప్ప. పవన్ కళ్యాణ్ గారు అడగడం, కర్ణాటక ప్రభుత్వం స్పందించడం, అందులో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించడం అంటే మామూలు విషయం కాదు. అలాగే పంచాయతీరాజ్ సంబంధించి ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో సభలు పెట్టారు. 19,500 పనులను గుర్తించారు. దానికి సంబంధించి నిధులు తీసుకొచ్చారు. ఎక్కడ ఆగింది పాలన? ఎక్కడ చేయడం లేదు ఆయన పాలన చేస్తూనే ఆయన కలిగిన ఆవేదనను అయితే చెప్పుకుంటున్నారు. అది తప్పెలా అవుతుంది? ప్రతిదాన్ని తప్పు పట్టడం కాదు. ఫస్ట్ నువ్వు పాటించే మతానికి సంబంధించిన ధర్మానికి ఏదైనా విఘాతం కలుగుతున్నప్పుడు నువ్వు కూడా స్పందించాలి. ఆ బాధ్యత నీకుంది అని చెప్పడం. ఇప్పుడు స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని ఎంతమంది అత్యంత పవిత్రంగా స్వీకరిస్తారు? అలాంటి ప్రసాదంలో కల్తీ నెయ్యి కానీ, జంతువు శేషాల నెయ్యి కానీ కలిసింది అని చెప్పినప్పుడు
చెప్పినప్పుడు దానికి సనాతన ధర్మానికి విఘాతం కాదా అది? మనం ధర్మాన్ని నమ్ముతాం, ఆ లడ్డూని మహాప్రసాదంగా భావిస్తాం, అది మన ధర్మంగా భావిస్తాం, స్వామివారే పంపారు అని భావిస్తాం. అలాంటి లడ్డూలో జంతువశేషాలని ఎంత పవిత్రంగా మనం మడిగట్టుకొని మరి దాన్ని పూజ చేసి ఆ లడ్డూని స్వీకరిస్తామే. అలాంటి లడ్డూలోనే అంత కల్తీనే జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదా? ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోండి. అంతేగాని ప్రతిదానికి మతాలు, లేకపోతే ఆయన పాలన చేయడం లేదు, లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు చేస్తున్నారని కాదు. నీ మతానికి విఘాతం కలుగుతున్నప్పుడు ఒక స్పెసిఫైడ్ ఒక ప్రత్యేకమైన బోర్డు ఉండాలి. దేశం మొత్తానికి సంబంధించి ఒక బోర్డు ఉంటే బాగుంటుంది అని ఆయన చెప్పిన మాటలైతే అంతర్లీనంగా స్పందించాలి తప్పితే సోషల్ మీడియాలో మనకి ఏదొస్తే అది హైందవ ధర్మం మీద స్పందిస్తున్నాడు, లేకపోతే ఆయన దక్షిణ భారతదేశంలో ఒక యోగిగా మారుతున్నారు, అవన్నీ మాటలు కాదు. ఒక సనాతన ధర్మాన్ని, ఆయన పూజించే ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ఆయన ఐక్యతగా హిందువులందరినీ ఐక్యత పరుస్తున్నాడు. అది తెలుసుకుంటే బాగుంటుంది. కానీ సోషల్ మీడియాలో మనకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. థ్యాంక్ యూ.